చీరాల లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు గవిని మురళీ మోహన్ తమ కుటుంబాన్ని 5 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతూ ఆర్థిక పరంగా నష్టపరుస్తున్నారని లారీ యజమాని వల్లపు బాల అంకమ్మరావు కుటుంబం ఆరోపిస్తోంది. తమకు అన్యాయం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు అంకమ్మరావు తన కుటుంబ సభ్యులతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. గత ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన అన్యాయం కారణంగా కుటుంబమే రోడ్డున పడాల్సి వచ్చిందని వాపోతున్న అంకమ్మరావు కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో చీరాలలో ఒక లారీ యజమానికి తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఆనాటి వైసీపీ ఎమ్మెల్యే వాళ్లకు తీవ్ర అన్యాయం చేశారని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో కొన్ని లారీలు కూడా ఈ వల్లెపు అంకమ్మరావు అనే వ్యక్తికి చీరాల్లో నడుపుకుంటూ ఉండేవాడు. మార్క్ఫెడ్కు ఆయన లారీలని ఈ ఎరువుల సప్లై నిమిత్తం అక్కడ కాంట్రాక్ట్ దక్కించుకొని ఆ మార్కెట్కు సప్లై చేసేవారు. ఒకానొక దశలో లారీ అసోసియేషన్ ఏర్పాటు పేరుతోటి వీళ్ళందరినీ కూడా అసోసియేషన్లో చేర్చుకొని ఆ తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి తంతును ప్రశ్నించినందుకు ఒక్కసారిగా వాళ్ళందరి మీద కూడా ఆ గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్థానిక రాజకీయ నేతలు వాళ్ళ మీద కక్ష కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలంగా అంకమ్మరావు ఇదే విషయం మీద పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు రాష్ట్ర సచివాలయానికి ఆయన తన భార్యతో కలిసి ఇక్కడికి రావటం జరిగింది. హోంమంత్రి అనితను కలిసి తన గోడు కూడా వెళ్ళబోసుకున్నారు. ప్రస్తుతం మనతో అంకమ్మరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంకమ్మరావు గారు, ఏం జరిగింది మీకు? ఎందుకు గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? గత ప్రభుత్వంలో అంతా అవినీతే సార్, దోచుకోవటమేను. గత ప్రభుత్వంలో చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్లో సొసైటీ 353/2021 అనే సొసైటీ నెంబర్ తోటి లక్షల్లో కోట్లలో కుంభకోణం చేస్తున్నారు. అంటే రసీదు పేరు చెబుతున్నారు కానీ ప్రభుత్వం రెన్యువల్ లేదు, ప్రభుత్వం ఆడిటింగ్ లేదు. వచ్చిన రోజుకొచ్చి ₹1,00,000 చొప్పున ఆదాయం వస్తుంది. ఈ డబ్బులని బ్యాంకులో జమా ఖర్చు చేయకుండా వైసీపీ ఎమ్మెల్యేకి కానీ, వైసీపీ ఇన్ఛార్జీలు కానీ, వైసీపీ కౌన్సిలర్ కానీ వీళ్ళంతా దందాగా అక్రమం వసూలు చేస్తున్నారు. అక్రమంగా ఎట్లా వసూలు చేస్తున్నారంటే, నాకు 6 లారీలు ఉన్నాయి, సొంత లారీలు. ఒక్కొక్క లారీకి సభ్యత్వం ₹7,000 వసూలు చేయటము. ఈ 6 లారీలు ఏపీ మార్కెట్ సంస్థకి గత 3 తరాలు, అంటే మా తాతగారు, మా నాన్నగారు, నా తరం 3 తరాల నుంచి ఏపీ మార్కెట్ సంస్థకి లారీలు ద్వారాగా సప్లై జిల్లా మొత్తం చేస్తుంటాం సొసైటీలకి. అయితే మేము సొంతగా కాంట్రాక్ట్ తీసుకుని తోలుకుంటున్నా కూడా ప్రతి లోడికి లారీ ఓనర్స్ అసోసియేషన్కి ప్రతి లోడికి 300 కట్టాలి. అంటే 6 బళ్ళు 1,800 రోజుకొచ్చి కడతాను. ఈ 1,800 చొప్పున 2009 నుండి 2021 దాకా కట్టాను. నా దగ్గర రసీదులు ఉన్నాయి, వేలల్లో లక్షల్లో రసీదులు ఉంటే దాన్ని నేను చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్లో జనరల్ బాడీ సమావేశంలో 150 మంది సభ్యులు ఉన్నాము. 150 మంది ప్రశ్నించారు. 150 మంది ప్రశ్నించిన దాంట్లో నేను ఒకడిని. అంటే దాంట్లో నేను చేసిన తెలుగుదేశం పార్టీకి లారీ పెట్టాను. వాళ్ళంతా వైసీపీ వాళ్ళు, ఒకే కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ వాళ్ళంతా. అక్కడ తేడా పడటం వల్ల నన్ను వెలివేశారు. హత్యా ప్రయత్నం కూడా చేశారు. హత్యా ప్రయత్నం చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్లో సీసీ కెమెరాలు 4 ఉన్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా హత్యా ప్రయత్నం కత్తులతో పొడిచినాయని ఒకటోపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అసలు కేసే కడతలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుండి కూడా రోజులు భార్య పిల్లలతో సహా కాపలాలు కూర్చున్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ చోత వదిలేశాడు. కానీ ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషకరం. ప్రతి మినిస్టర్ స్పందిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్లో నా ముందే అనగాని సత్యప్రసాద్ గారు ఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది. అట్లా కొల్లి రవీంద్ర సార్ కూడా ఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది. పార్థసారథి సార్ కూడా అట్లా ఫోన్ చేయడం జరిగింది. అంటే డైరెక్ట్గా ఎస్పీ చేస్తున్నారు, కానీ ఎస్పీ లెక్క చేయట్లేదు. అవినీతి ఎస్పీ అంటే నేను పబ్లిక్, ఎందుకంటే నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అందువల్ల ఈరోజు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి నాకు న్యాయం చేయి తల్లి, గత 4-5 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం దాకా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకనైతే హౌస్ అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ని స్వయంగా 7 సార్లు కలిసి స్వయంగా అపాయింట్మెంట్ తీసుకొని ప్రతి మినిస్టర్ని కలుస్తూనే ఉన్నాం. అంటే కూటమి ప్రభుత్వం సన్నిధిగానే ఉన్నా. పద్దాలు హౌస్ అరెస్ట్ ఏదన్నా మానసికంగా బాధతోటి లేదు, ఇలా ఏదో విధంగా సరే హోమ్ మినిస్టర్ని కలవాలని వచ్చాము. హోమ్ మినిస్టర్ గారిని కలిసాము. సంతోషంగా మేడం గారు స్పందించి న్యాయం చేస్తారని అన్నారు. మీరు చెప్పండి, మీ ఇంటిని కూడా కబ్జా చేశారని చెప్తా ఉన్నారు. ఏంటి ఆ రోజు ఏం జరిగింది?
సార్ గత 4 సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళే మా మీద దాడులు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా తిరిగాం మేము. మాకేంటంటే మేము లారీ సప్లై ఆఫీసు ఎందుకు ఆపేశారు, మేము బతకాలి కదా, ఉండూరు వాళ్ళమి, చీరాల్లో తప్ప ఎక్కడ బతకలేము, మా లారీ ఆఫీసులో కొంతైనా మాకు వదలండి, ఇతను ఆరోగ్యం బాగలేని వ్యక్తి, మాకు వ్యాపారంలో దెబ్బకొడితే మేము చిన్నపిల్లతో ఉన్నానని తిరుగుతున్నాం. ఆ కేసు విషయం తిరుగుతుంటే సీఏ రాజమోహన్ గారు మమ్మల్ని కొట్టి గందరగోళం చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఎక్కడా లొంగట్లేదని ఒక ఇల్లు కొనుక్కుంటే దానికి కొంత అమౌంట్ కట్టాల్సి వచ్చింది. ఆ కాగితాలు వేరే అతని దగ్గర తాకట్టు పెడితే అతను వైసీపీ నాయకుడు. అతను ఏం చేశాడు, దొంగతనంగా నైట్కి నైట్ సినిమా ఫక్కిలో జరిగింది నా ఇంట్లో దొంగతనం. మొత్తం 3 గదుల్లో ఉన్న సామాను మొత్తం ఎత్తుకెళ్ళిపోయి ఇల్లు ఖాళీ చేసేసి గంజా అమ్ముకునే వాళ్ళకి ఆ ఇల్లు రెంట్కి ఇచ్చేశారు. తీరా మేము వెళ్ళి చూస్తే నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేము మళ్ళీ అక్కడ కేసులు మా మీద పెడతారని భయపడి మేము బయటకు రావట్లా, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇంతవరకు 3 ఏళ్ళు అవుతుంది ఆ కేసు వచ్చి కూడా. ఇంట్లో దొంగతనం జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. అసలు పట్టించుకున్న నాదుడు లేడు. ప్రతిసారి కేసులు పెడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ఎస్టీ ఎస్సీ కేసు ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా తీసుకెళ్ళి ఉదయం నైట్ తీసుకెళ్తే మధ్యాహ్నం 1 గంట దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. బతకడానికి అసలు చచ్చిపోతాం అంటే పసిపిల్ల ఉంది, చచ్చిపోలేకపోతున్నాం, బతకలేకపోతున్నాం. న్యాయం కోసం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరి దగ్గరికి తిరిగాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా తిరుగుతున్నాం. ఇంకా మేము మా వల్ల కావట్లేదు. గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తారని చెప్పి మేము చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అందరిని కలిసాం. ఇప్పటికైనా మా కుటుంబాన్ని ఆదుకోవాలి. నేను ఒక వడ్డెర బీసీ బిడ్డని, ఇక తట్టుకోలేకపోతున్నాం సార్. వైసీపీ నాయకులు ఒక చేపలాగా ఎగిరినట్టుగా ఇటు వైసీపీలోంచి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయారు. టీడీపీలోకి వెళ్ళిపోయి ఆ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. మేము సామాన్యం కదా, మేమేం అడగట్లా, ఉండటానికి తినడానికి మా వస్తువులు మాకు ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకోమంటున్నాం అంతే సార్. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే చీరాల్లో లారీ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించి లెక్కలు అడిగినందుకు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. గత 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వ హయాంలో ఇదంతా కూడా జరిగిందని యశోద కన్నీటి పర్యంతమవుతూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు తాము నిలువు నీడ లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. జీవనోపాధిగా ఉంచుకున్నటువంటి ఏవైతే లారీలు ఉన్నాయో ఆ లారీలన్నీ కూడా పూర్తిగా లాగేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా తమకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఆలోచనతోనే ఇవాళ హోంమంత్రి అనిత గారిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నట్లుగా కూడా ఈ బాధితులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం చట్ట ప్రకారం వీళ్ళకు అన్యాయం చేసినటువంటి వారికి తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరమైతే ఉందని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.